ఏ పోరి కళ్ళు కనబడతలే వాడిని కింద ఎత్తేస్తాను. అయ్యో అది నాకు చూసుకోలేదు. నేను మీ అన్నయ్యకి ఛాయ్ కొంచెం ఇస్తా. అరే ఏమైంది ఈయనకి? మధ్యాహ్నం తిననీకి రాలే, ఇప్పుడేమో ఆడ కూర్చొని బాగా ఆలోచిస్తుండు. అసలు దేని గురించి? మళ్ళా కట్నం పైసల గురించి ఇట్లా ఆలోచిస్తాడా ఏంది? అయినా మా కట్నం పైసలు ఇస్తే వ్యాపారం పెట్టి ఎదిగేది మేమే. అప్పటి వరకు మా వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి వాళ్ళ చెల్లె పెళ్ళి ఘనంగా వేయాలనుకుంటే ఆ లోపు నా మొగాన్ని నేను అదుపులో పెట్టుకుంటా. అప్పుడు దాన్ని అవనుకోకనికి ఇచ్చి లగ్గం చేయకుంటా. బావా నువ్వు అంతగానో రంది పడకు, నా కట్నం పైసలు ఇస్తా, కోళ్ళపురం పెట్టుకోను. అవునానే? అవును బావా. మరి మీ అమ్మ నాన్నకు ఒక మాట చెప్తావా? అయ్యో బావా, మా అమ్మ నాన్నలకు నేను ఎంత చెప్తే అంతే. నేను చెప్తేనే కదా మా అమ్మ నాన్నలకు మన పెళ్ళి కొట్టుకుంది. నువ్వన్నీ ఏం ఆలోచించకు, నేను మా అమ్మ నాన్నలకు చెప్పుకుంటా. నేను చెప్తే వాళ్ళు మా ఒప్పుకుంటారు. నువ్వు కట్నం పైసలు ఇయ్యా అంటే నేను నీ గురించి ఏమో అనుకున్నాను, కానీ నువ్వు నాకు దొరుకుడు నా అదృష్టమే.